హలో అండి, నమస్తే. దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదండి. అమ్మవారికి 2 రకాల ప్రసాదాలు చూద్దాం ఈరోజు. ఈ ప్రసాదాలు అనేది అందరూ ఒకే విధంగా చేయండి, ఎవరి ఇష్టానుసారంగా. అంటే ఒక నియమం అంటూ లేదు. శ్రీశైలం దగ్గరగా ఉన్న వాళ్ళు బ్రహ్మరాంబిక అమ్మవారికి పెట్టే నైవేద్యాలు, పూజా విధానం ఒకలా ఉంటుంది. విజయవాడ దగ్గరగా ఉన్న వాళ్ళు కనకదుర్గమ్మకు పెట్టే ప్రసాదాలు, పూజా విధానం వేరుగా ఉంటుంది. ఈ ప్రసాదాలు అనేది ఎవరి కన్వీనియంట్ గా వాళ్ళు పెట్టుకుంటారు. ఈ రోజు నేను మా ఇంట్లో అమ్మవారు పెట్టే ప్రసాదాలు చూపిస్తున్నాను. మొదట బాలా త్రిపుర సుందరికి ఇష్టమైన కట్టె పొంగలి, గాయత్రీదేవికి ఇష్టమైన పులిహోర, అది నిమ్మకాయ పులిహోర చేస్తున్నానండి. చూద్దామండి. ముందుగా స్టవ్ ముట్టించి ఒక కుక్కర్ పెడుతున్నాను. దోశ బియ్యం 1 కప్పు తీసుకున్నానండి. ఈ కప్పు బియ్యాన్ని డ్రై రోస్ట్ చేసి 1 అవర్ ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను. ఈ రైస్ వేసేస్తున్నాను. అదేవిధంగా పెసరపప్పును కూడా 1/2 కప్పు తీసుకున్నానండి. రైస్ 1 కప్పు, అందులో 1/2 కప్పు పెసరపప్పు. నానే వరకు ఇలా పుల్లైనట్టు కనిపిస్తున్నాయి కానీ ఇవైతే 1/2 కప్పేనండి. ఈ 1/2 కప్పు కూడా వేసేస్తున్నాయి. దీన్ని డ్రై రోస్ట్ చేసుకొని 1 అవర్ ముందుగా నానబెట్టి పెట్టుకున్నానండి. 1:4 రేషియో ప్రకారం 6 కప్పులు వాటర్ పోస్తున్నానండి. ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. అమ్మవారి ప్రసాదం కాబట్టి నెయ్యి వాడుతున్నానండి. ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేస్తున్నానండి. ఒక 4 విజిల్స్ వరకు రానివ్వాలండి. ఈ కుక్కర్ని పక్క స్టవ్ మీద షిఫ్ట్ చేస్తామండి. ఈలోపు మనం పులిహోర కూడా చేసుకుందాం. పులిహోర కోసం ఒక బాండలు పెడుతున్నానండి. నేను ఆల్రెడీ రైస్ ఉడకబెట్టి పెట్టుకున్నానండి. 1 కప్పు రైస్ తీసుకుని 1.5 కప్పు వాటర్ పోసి 2 స్పూన్లు నెయ్యి వేసి రైస్ ఇలా పొడి పొడిగా కలిపెట్టుకున్నానండి. ఇవి కూడా నేను దొడ్డు బియ్యం తీసుకున్నాను. ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కాక 1/4 కప్పు ఆవాలండి, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 2 ఎండుమిర్చి తుంచేస్తున్నానండి. అదేవిధంగా ఒక 4 ఊరమిరపకాయలండి, ఒక 2 పచ్చిమిర్చి, ఇందులోనే ఒక 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా ఇంగు వేస్తున్నానండి. ఈ కప్పుతో రైస్ తీసుకున్నాను కదండి. నిమ్మరసం 1/4 కప్పుతో వేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నాను. ఈరోజు మనం ఇక్కడ నిమ్మరసం పులిహోర చేసుకుంటున్నామండి. అమ్మవారికి 9 రోజులు 9 రకాల పులిహోరలు కూడా పెడతానండి. ఒకరోజు నిమ్మకాయ, ఒకరోజు మామిడికాయ, చింతపండు, ఉసిరికాయ, వంకాయ, వాక్కాయ, గోంగూర, ఇలా రకరకాల ఆకుకూరలతో 9 రకాలు పులిహోర పెట్టే అనువాయితీ కూడా కొన్ని ఫ్యామిలీస్ లో ఉంటాయండి. ఈ రోజైతే నేను ఇక్కడ నిమ్మకాయ పులిహోర చేశాను. ఈ పోపు కొంచెం చల్లనివ్వాలండి. ఈ పులిహోర రసం ఈ రైస్ కలిపేస్తున్నాను. ఈ పులిహోరలో నేను ఇక్కడ పల్లీలు వేపం కదండి, ఆల్రెడీ ముందు వేయించి పెట్టుకున్నాను. మనం ఈ నిమ్మరసంలో పల్లీలు, జీడిపప్పు లాంటివి వేస్తే మెత్తగా అయిపోతాయి. అలా కాకుండా పులిహోర మొత్తం కలుపుకున్నాక మనం వేస్తే కరకరలాడుతూ బాగుంటాయండి. ఇప్పుడు మనం పప్పులు వేసుకున్నామండి. పల్లీలు ఆల్రెడీ నేను ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు వేస్తున్నాను. పల్లీలు అనేవి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటాయి. మీ ఇష్టం అండి, మీకు ఎన్ని కావాల్సిన టైం వేసుకోండి. అదేవిధంగా జీడిపప్పు, పల్లీలు వేయించి పక్కన పెట్టుకుని తర్వాత కలుపుతున్నాను. కరకరలాడుతుంటాయి. నేను ఇక్కడ ఒక పౌడర్ వేస్తున్నానండి. ఇందులో 1 ఎండుమిర్చి, 1 స్పూను నువ్వులు డ్రై రోస్ట్ చేసుకుని ఇలా పౌడర్ చేసుకున్నానండి. ఈ పౌడర్ కలుపుతున్నాను. నేను పక్కన పెట్టుకుని దేవీ నవరాత్రులు చేసేటప్పుడు కొంతమందికి ఉపవాసం ఉండే అనువాయితీ ఉంటుందండి. అంటే పాలు, పళ్ళు తాగేసి ఉండేవారు ఉంటారు. లేదంటే ఏకభుక్తం అంటే హరిద్రాన్నం తింటారు. హరిద్రాన్నం అంటే ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టాం కదండి, పెసరపప్పు, రైస్ పెట్టాం. అంటే రైస్ 1 కప్పు పెడితే 1/2 కప్పు మనం పెసరపప్పు పెట్టాం. హరిద్రాన్నం అయితే 1 కప్పు పెసరపప్పు పెడితే 1/2 కప్పు రైస్ పెడతారు. దాంట్లోకి ఏదైనా ఒక రోటి పచ్చడితో తింటారు. అది రోజుకి ఒక్కసారి మాత్రమే తింటారు. దీనికి కాంబినేషన్ గా ఒక రోటి పచ్చడి చూపిస్తానండి. ఒక 7-8 ఎండుమిర్చి వేస్తున్నానండి. ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ ఇంకా సగం మెంతులు, ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి. కరివేపాకు వేస్తున్నానండి. ఫ్రెష్ కరివేపాకు వాష్ చేసుకొని 2 గుప్పిట్ల వరకు వేస్తున్నాను.
ఇదే బాండెట్లో అల్లం ముక్కలు 4 ఇంచుల అల్లం ముక్కలు చిన్న చిన్న పీసులా కట్ చేసుకున్నానండి. ఇవి వేసి ఫ్రై చేస్తున్నాను. స్టవ్ కట్టేస్తున్నాను. ఇవి రోట్లో వేసి దంచుకుందాం. నేను ఇక్కడ రోలు వాడుతున్నానండి. మీరు కావాలంటే మిక్సీ చిన్న జార్లో కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. కానీ రోటి పచ్చడి ఆ టేస్టే వేరండి. సాల్ట్ వేస్తున్నానండి. ఈ అల్లం ముక్కలు కూడా రోట్లో వేసి దంచుకున్నామండి. ఒక చిన్న సైజు నిమ్మకాయంత చింతపండు నానబెట్టుకున్నానండి. హాట్ వాటర్లో నానబెట్టుకున్నాను. ఇది నేను ప్రసాదం కింద వాడుతున్నాను కాబట్టి ఇందులో పచ్చళ్ళలో గార్లిక్ కానీ ఆనియన్స్ కానీ వేయట్లేదు. మిరపకాయలు అల్లం మెరిగిపోయిందండి. మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు వేస్తున్నానండి. కుక్కర్ చల్లారిందేమో చూద్దామండి. ప్రెజర్ పోయిందండి, చల్లారింది. ఇలా మనం పొంగలకి కట్టె పొంగలు కావాల్సిన పోపు పెట్టుకున్నాం. స్టవ్ ముట్టించి ఒక పాన్ పెడుతున్నాను. నేను ప్రసాదం కాబట్టి నెయ్యి వాడుతున్నాను. జీలకర్ర ఒక 1/2 స్పూన్ వరకు మిరియాలు వేస్తున్నానండి. శనగపప్పు 1 స్పూను, మినపప్పు 1 స్పూను, 2 పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నానండి. 1/2 స్పూన్ మిరియాలు, అల్లం ఒక 1/2 ఇంచ్ అల్లం కచ్చాపిచ్చిగా పెంచుకున్నానండి. దీన్ని కూడా వేస్తున్నాను. జీడిపప్పు అండి. కరివేపాకు అండి కొంచేద్దాం. తీసి ఈ స్టవ్ మీద షిఫ్ట్ చేసుకుని ఈ పోపు వేసేస్తున్నానండి. బాలా త్రిపుర సుందరికి ఇష్టమైన కట్టె పొంగలి రెడీ అయిపోయిందండి. అమ్మవారికి మొదటి రోజు నివేదన చేయండి, అమ్మవారి ఆశీస్సులు తీసుకోండి. రెండవ రోజు గాయత్రీదేవి ప్రసాదం పులిహోర. ముందు చెప్పుకున్నాం కదండి, ఈ నవరాత్రుల్లో మనం 9 రకాల పులిహోరలు కూడా చేసుకుంటామని. ముందే చెప్పాను. గోంగూర, చుక్కకూర, ఉసిరికాయ, వాకాయ, వంకాయ, ఇలా రకరకాల 9 రకాల ప్రసాదాలు చేసుకుని అనవాయితీ ఉన్న వాళ్ళు చేసుకుంటారు. ఇదైతే నేను గాయత్రీదేవికి సమర్పిస్తున్నాను. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ గాయత్రి మంత్రం జపించడం వల్ల మన బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. అమ్మవారి ఆశీర్వాదాలు కూడా తీసుకుంటాం. మీరు ఈ 2 ప్రసాదాలు అమ్మవారికి, బాలా త్రిపుర సుందరికి, గాయత్రి అమ్మవారికి సమర్పించి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నానండి. మీరు చేసుకోండి. మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటానండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ టు ఆల్.